నమస్తే. ఇండియాని లేపేస్తాం అని 3 దేశాలు ఇప్పుడు కంకణం కట్టుకున్నాయనే మాట అయితే వినిపిస్తుంది. సో, ఎందుకు ఇండియా మీద అంత కసి? నిజంగానే లేపేద్దామని ప్లాన్ చేస్తున్న కంట్రీస్ ఏంటసలు? సో, ఇది మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ. సార్ నమస్తే సార్. వినడానికే భయంగా ఉంది. ఇండియాని లేపేస్తామనంటే 3 కంట్రీస్ అనుకుంటున్నాయని. ఎవరు సార్ అసలు? అంటే 3 ముస్లిం దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా ఒకటయ్యాయన్న వార్త ఇప్పుడు నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇందులో పాకిస్తాన్ ఉండడం. పాకిస్తాను, సౌదీ అరేబియా, టర్కీ ఈ 3 దేశాలు. ఆల్రెడీ టర్కీ మనకి ఎనిమినే. ఎందుకంటే టర్కీ మన ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి డ్రోన్స్ అవన్నీ కూడా టర్కీనే సప్లై చేసింది. దాదాపు 400 నుంచి 500 డ్రోన్లని ఇండియా మీదకి పాకిస్తాన్ వదిలింది. ఆ డ్రోన్లన్నీ కూడా టర్కీనే సప్లై చేసింది. అందుకని మనం టర్కీకి సంబంధించిన కంపెనీలను కూడా ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ వాటికి సంబంధించిన టర్కీ కంపెనీని కూడా మన వాళ్ళు దాన్నంతా కూడా విత్డ్రా చేసుకున్నారు కాంట్రాక్టు. సో టర్కీ ఓపెన్గా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిన దేశం టర్కీ. ఇక సౌదీ అరేబియా అంటే సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి చాలా మంది సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ సౌదీ అరేబియాలోనే చదువుకున్నాడు. వాళ్ళిద్దరికి మధ్య ఈ సెప్టెంబర్లోనే ఒక స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. అంటే సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ మీద అటాక్ చేసినట్టే, పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే సౌదీ అరేబియా మీద అటాక్ చేసినట్టే. అలాంటి ఒక ఒప్పందం అనేది సెప్టెంబర్లో జరిగింది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ 3 దేశాలు కలిసి, అంటే టర్కీ, సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ 3 దేశాలు కలిసి ఒక స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్, దాని పేరు మెక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అంటారు. ఎందుకంటే మక్కాలో జరిగింది అది, సౌదీ అరేబియాలో నిన్న. దీనికి అటెండ్ అయ్యింది కూడా మహమ్మద్ బిన్ సల్మాన్ చక్రవర్తి, సౌదీ అరేబియా సుల్తాన్, ఆయన అటెండ్ అయ్యాడు. అలాగే ఎరోడ్గన్ వచ్చి టర్కీ అధ్యక్షుడు, ఆయన అటెండ్ అయ్యాడు. అలాగే పాకిస్తాన్కి సంబంధించి షహబాజ్ షరీఫ్ అటెండ్ అయ్యాడు. తర్వాత అసీమ్ మునీరు, మొత్తం టీమ్ అటెండ్ అయ్యారు. అంటే 3 దేశాల ప్రతినిధులు, హెడ్స్ ఆఫ్ ద స్టేట్, 3 దేశాల దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు అటెండ్ అయ్యి ఈ మెక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఒక్కరి మీద అటాక్ చేస్తే 3 మీద అటాక్ చేసినట్టే. సో ఇప్పుడు రేపొద్దున పాకిస్తాన్కి ఇండియాకి వార్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెహల్గామ్ లాంటిది జరిగింది. మనం పెహల్గాము జరిగింది కాబట్టి మనం వెళ్ళి అటాక్ చేస్తాం. అటాక్ చేయగానే ఈ 2 దేశాలు మా మీద అటాక్ చేసినట్టుగా అవి భావిస్తాయి. సౌదీ అరేబియా, టర్కీ వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు. సో ఇది ఇండియాకి ఖచ్చితంగా ఒక థ్రెట్టే. ఎందుకంటే ఒక దేశాన్ని ఏగడమే మనకు కష్టంగా ఉంది. పాకిస్తాన్ పక్కలో బల్యం లాగా ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా అనేది ఆయిల్ రిచ్ కంట్రీ. రెండవది టర్కీ ఆల్రెడీ నాటోలో ఉంది. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రెటరీ ఆర్గనైజేషన్ అని యూరోపియన్ దేశాలు, అమెరికా ఉన్న దీంట్లో టర్కీ ఉంది. టర్కీ నాటోలో ఎంత బలమైందంటే అమెరికా తర్వాత డిఫెన్స్ పరంగా వెరీ స్ట్రాంగ్ నేషన్ నాటోలో టర్కీనే. అలాంటి ఇప్పుడు టర్కీ దీంట్లో జాయిన్ అయింది. దీని వెనక అమెరికా హస్తం కూడా ఉందని చెప్తున్నారు. అంటే అమెరికా ఆమోదంతోనే వీళ్ళు చేసుకున్నారని. ఎందుకంటే వీళ్ళు 3 కూడా అమెరికాకి ఫ్రెండ్స్, లాయల్గా ఉన్నారు. పాకిస్తాను చాలా లాయల్గా ఉంది అమెరికాకి. ఈవెన్ ట్రంప్ అల్లుడు, కొడుకు వీళ్ళు కూడా అక్కడ బిట్ కాయిన్ వ్యాపారాలు చేస్తున్నారు పాకిస్తాన్తో. మనకి లంచ్ మీటింగ్ కూడా అసీమ్ మునీర్తో ట్రంప్ చేశాడు. ట్రంప్ దాదాపు 2-3 సార్లు అసీమ్ మునీర్ని కలిశాడు. చాలా క్లోజ్గా ఉన్నారు. ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి మధ్య మీడియేషన్ కూడా పాకిస్తాన్ బలంగా దిగి చేస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో పాకిస్తాను ఇండియాని డిప్లొమాటిక్గా కూడా ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేసి ప్రపంచవ్యాప్తంగా తన పేరు ప్రతిష్టను పెంచుకోవడం, తన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడం చేస్తుంది. ఒక పక్క చైనా కూడా పాకిస్తాన్కి చాలా క్లోజ్గా ఉంది. ఎందుకంటే దాదాపు $70 బిలియన్ చైనా ఇన్వెస్ట్ చేసింది. ఒక $30 బిలియన్ అప్పిచ్చింది పాకిస్తాన్కి. అంటే దాదాపు ఒక $100 బిలియన్ పాకిస్తాన్లో చైనా డబ్బులు ఉన్నాయి. స్ట్రాటజిక్ వాళ్ళ కారిడార్లు నిర్మించడం, సిపెక్ అంటారు, చైనా పాకిస్తాన్ కారిడారు, అవన్నీ చేస్తుంది అనమాట. అక్కడ డ్యామ్స్ నిర్మించడం ఇవన్నీ చేస్తుంది చైనా. మరోవైపు ఇప్పుడు ముస్లిం దేశాలకి నాయకత్వం వహించే ఈ పరిస్థితి కనపడుతుంది. సో ఈ 3 దేశాల్లో పాకిస్తాన్ ఏమో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం,
ఈ సౌదీ అరేబియా ఏమో ఆయిల్ రిచ్ కంట్రీ, టర్కీ ఏమో డిఫెన్స్ పరంగా చాలా స్ట్రాంగ్ కంట్రీ. సో ఈ మూడు ఎందుకు చేరాయి అంటే పాకిస్తాన్కి ఏమో ఇండియానే టార్గెట్. ఇండియా రేపొద్దున ఏమన్నా మనం ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజానికి పుట్టినిల్లు పాకిస్తాన్. సో ఎప్పుడూ ఏదో ఒకటి ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేయడం అనేది పాకిస్తాన్కి అలవాటు. సో దానికి ప్రతీకారంగా మన వాళ్ళు అక్కడ సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ చేశారనుకో, అప్పుడు ఈ రెండు దేశాలు ఈ ఒప్పందం ప్రకారం మా మీద కూడా చేసినట్టు అని టర్కీ కానీ అటాక్ చేయడం కావచ్చు, లేదా పాకిస్తాన్కి వీళ్ళు వెపన్స్ సప్లై చేయడం, మద్దతు ఇవ్వడం, డిప్లొమాటిక్ గా కూడా ఇండియాకి యాంటీగా వీళ్ళు క్యాంపెయిన్ చేయడం, ఇవన్నీ చేస్తారు. అది ఇండియాకి ఖచ్చితంగా దెబ్బ. ఇండియాకి ఎవరు అలాంటి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ లేరు. పేరుకి సంబంధాలు ఉన్నాయి కానీ గట్టిగా నిలబడే వాళ్ళు ఎవరు లేరు. ఒక ఇజ్రాయెల్ మాత్రం మనకు సపోర్ట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ కూడా ఏంటంటే ఎనిమికి ఎనిమి ఫ్రెండ్ అన్నట్టుగా బిహేవ్ చేసింది తప్ప ఇజ్రాయెల్ కూడా ఏమి ఇండియాతో ఇజ్రాయెల్కి ఏమి ఇటువంటి ఒప్పందాలు లేవు. సో మనం బేసిక్ గా ఏంటంటే ముందు నుంచి కూడా మనది నాన్ అలైన్మెంట్ పాలసీ, నెహ్రూ కాలం నుంచి ఓవరాల్ గా అదే పాలసీని కంటిన్యూ చేస్తున్నారు. సో దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి నమ్మకమైన మిత్రులు రేపొద్దున లేరు. అమెరికా లాంటి వాళ్ళని నమ్మలేము, రష్యా కూడా ఓపెన్ గా మనకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అలాగా ఇంకా చైనా ఎలాగో అది పక్క ఎప్పటికీ మనకి మిత్రుడు అని చెప్పలేము. సో ఇటువంటి ఒక కండిషన్ ఉన్నాయి. ఇక సౌదీ అరేబియా ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ అటాక్ చేస్తూ ఉంది సౌదీ అరేబియా మీద. మరోవైపు హౌతీలు ఎప్పటికప్పుడు అటాక్ చేస్తున్నారు, వాళ్ళ షిప్పుల్ని రానియకుండా బ్లాకేడ్ పెట్టారు. అందువల్ల సౌదీ అరేబియా